ఆల్ ఆఫ్ యూ హాయ్. హాయ్, ఇండస్ట్రీ పెద్ద రాజా రవీంద్ర గారు, నమస్కారం. నాని గారు, నవీన్ చంద్ర గారు, అమాక్షి గారు, వినోద్ గారు, మా కెమెరామెన్. పిల్లలు గారు. ఆ సంవత్సరంలో ఇలా మారిపోయారు అసలు 5-6 నెలల్లో. అవును, లాభ సినిమా కదా ఇది. రైట్ అన్న, ఫస్ట్ నేను అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. మీరు ఇచ్చిన ఐడియా కదా ఇది, షో టైం అని. లేదు, ఎందుకు పెట్టారన్న షో టైం అని? అసలు సినిమాకు ఒక పేరు ఉంటది, అది ఒక పేరు అవుద్ది, లేకపోతే మనిషి పేరు అవుద్ది, దేవుడి పేరు అవుద్ది. టైం షో టైం అని దాని పేరు పెట్టేస్తారు. నేను డైరెక్ట్ నా సినిమాకి ఆయన అడిగి వాయిస్ షో టైం. ఫస్ట్ థింగ్ నాకు తెలుగు బాగా రాదు. పర్లేదు. నాకంటే బాగా వస్తుంది. నాకంటే బాగా వస్తుంది. మన అందరి లైఫ్ లో అప్పుడప్పుడు ఒక షోర్ట్ టైం వస్తుంది. షోర్ట్ టైం అంటే ఇట్ విల్ మేక్ ఇంట్రెస్ట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దట్, హూ నోస్ అబౌట్ దట్. అలాగా ఈ ఫిల్మ్ లో ఒక 2 సీక్వెన్స్ ఉంది. ఎవ్వరు అది చూసారంటే ఏంట్రా ఇలా ఒకటి అంతా ఒక ఇంట్రెస్టింగ్ వాళ్ళకంతా అనిపిస్తుంది కదా సార్, అనిపిస్తుంది. సో దట్స్ వై గివెన్ నేమ్ షో టైం. అంటే షో టైం అయిపోయింది సినిమాకి, పరిగెడదాం అనేసి. అంటే యూజువల్లీ ఒక ఫిల్మ్ చూడాలన్నప్పుడు షో టైం అయిపోయింది రా, పదరా అంటారు కదా. ఐ థింక్ ఆ ఫీల్ వల్ల అనుకుని వీళ్ళు పెట్టాము. బట్ అవును, ఇట్ డిజర్వ్స్ దిస్ నేమ్ అన్ని షో టైం. And it will have that urge, like next time అవుతుంది అనేసి. సో అట్లా నైట్ లో ఫైట్ లో ఒకటి అవుతుంది అంతే. నవీన్, ఇది చాలా సినిమాలు సెలెక్టివ్ గా కొంచెం బలమైన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా అడుగుతున్నా. సరే కప్పు కింద పెట్టి అది చాలా సేపటికి ఇచ్చింది, అయిపోయింది. నవీన్ ఏమంటున్నానంటే, సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో నవీన్ ఎప్పుడు అంటే స్టోరీల సెలెక్షన్లో చాలా ఫార్వర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు కొత్త కథలు సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు రెగ్యులర్గా చాలా రకాల సినిమాలు, చాలా రకాల పాత్రలు చేస్తూ ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ చేయడానికి ఒక్కసారిగా ఇందులో ఏ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేస్తాం? ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే యూజువల్లీ ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక ఫ్యామిలీ వైపు ఎవరైనా దగ్గరికి వచ్చారు, లేకపోతే ఇఫ్ సమ్మన్ ఈజ్ హర్టింగ్ యువర్ ఫ్యామిలీ, ఎంత వీక్ ఉన్న పర్సన్ కూడా ఫ్యామిలీ కోసం నిలబడతాడు, స్ట్రాంగ్గా నిలబడతాడు. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్, ఒక వాడి జీవితం కోసం బతుకుతున్న ఒక వ్యక్తి, వాడి లైఫ్, వాడి ఫ్యామిలీ, వాడి ఏదో జరుగుతుంది ఆ లైఫ్లో ఉన్న ఒక వ్యక్తికి సడన్గా ఇలా తెలియని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హౌ హీ స్టాండ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్లో, లేయర్స్ ఉంటాయి. అంటే ప్రతి క్యారెక్టర్తో తను బిహేవ్ చేసే విషయం ఎలా ఉంటాయంటే, మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఆ క్యారెక్టర్ని ఫాలో అయ్యేటప్పుడు. ఇలా చేస్తే బాగుంటుంది కదా, నెక్స్ట్ వీడియో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఫీల్లో మీరు వస్తారు. అండ్ చాలా రెస్పాన్సిబుల్ కూడిన క్యారెక్టర్. ఇంతమంది క్యారెక్టర్స్ ఉంటూ ఈ క్యారెక్టర్స్ అందరినీ మేనేజ్ చేస్తూ నా వర్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుంది. సో ఐ ప్లే సూర్య, ఈ క్యారెక్టర్ పేరు సూర్య. సో చాలా మంచి నీట్ ఒక జిమ్ ట్రైనర్. తను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ జిమ్ ట్రైనర్. తనకి ప్రోటీన్ షేక్. అవును, ట్రై చేస్తాడు. 5 స్టార్ పెద్ద జిమ్స్ కాకుండా మీడియం కాస్ట్లీ కాఫీ కాదు. అంత రిచ్ కాదన్నా. అంటే యూజువల్లీ ట్రైనర్స్ కి ప్రోటీన్ షేక్లు అవన్నీ తీసుకోవడానికి ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది. కానీ వీడు ఎలాంటి వాడు అంటే ఒక మిడిల్ క్లాస్ ట్రైనరు, ఇంట్లో ఉన్న ఫుడ్ వాడు సంపాదించుకున్న నెల జీతంలో తను ప్రోటీన్ అలాంటి చేసుకున్న ఒక ట్రైనర్. అంటే వైఫ్ కూడా వర్కింగ్ ఉమెనే. సో ఒక చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే క్యారెక్టర్. జిమ్ చేస్తావు కానీ ఫస్ట్ టైం జిమ్ ట్రైనర్ లాగా కదా ఫస్ట్ టైం సినిమాలు. చాలా ఇది ఒకటి, ఈ వేరియేషన్ చాలా. కొద్దిగా మాట్లాడుతున్నాను మీతో. ఫోన్ ఈ కప్పు మీ ఫోన్, నా కప్పు ఫోన్. రాజా రవీంద్ర అంటే యాక్టర్గా అందరికీ తెలుసు, చాలా మంది సీరియస్గా చూశారు, బయట అందరూ ఫన్గా చూస్తారు, ఎందుకంటే మీరు అంత ఫన్ చేస్తారు కాబట్టి. ఇందులో ఏం చేశారు? అంటే మీరు సీరియస్గా ఉంటే వాళ్ళు ఫన్ చేస్తారా? మీ క్యారెక్టర్ అడిగాను నేను. చూడటానికి ఫన్గా ఉంటుంది కానీ సీరియస్ క్యారెక్టర్.
ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా పోలీస్ పాత్రలు చేస్తుంటారు కదా, ఈ పోలీస్ ఎలా ఉంటాడు? ఇందులో ఈ క్యారెక్టర్ స్పెషల్ ఏంటంటే ఇది ఒరిజినల్ గా తమిళ్లో మా డైరెక్టర్ గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆయనే రైటర్, ఆయనే డైరెక్టర్, తమిళ్లో ఆయనే ప్రొడ్యూసర్. ఈ క్యారెక్టర్ కూడా ఆయనే చాలా ఇష్టపడి రాసుకున్నారు. కానీ ఆ తెలుగులోకి వచ్చినప్పటికి ఆ క్యారెక్టర్ నేను చేసినప్పుడు ఆయన ఒప్పుకోవటం గ్రేట్. సినిమా చూశాక ఆయన చాలా బాగా చేశారు, మీరు చూస్తే నాకు హ్యాపీగా ఉంది, ఆ క్యారెక్టర్ నేను చేయలేదని మీరు చేశారని చెప్తారు ఇవాళ. మెయిన్ అన్న రాజా రవీంద్రని మేము ఛానల్గా చూస్తున్నాం, మీ కళ్ళల్లో చాలా మంది ప్రేమని ఇష్టాన్ని. రాజా రవీంద్ర వచ్చి ఆ నలుగురిలో కూర్చుంటే నవ్విస్తాడు, జోకులు వేస్తాడు, మీరుంటే నవ్వుకుంటాం మేము, కానీ మీ కళ్ళల్లో కొంచెం కోపం ఉంటుంది. అది ఆ కళ్ళు ఇప్పుడు కూడా అంటే బేసిక్గా కళ్ళు మాట్లాడతాయి అంటారు కదా, అది ఈ సినిమాలు నేను చూశాను అన్న పర్సనల్గా. అంటే నేను చూస్తే అలా వస్తుంది expression. ఏమో మరి అది నాకు తెలియదు, నన్ను చూస్తూ వచ్చింది, ఆడేసుకున్నారు, అది వేరే విషయం. సెట్లో ఎంజాయ్ చేశారు క్యారెక్టర్ చాలా. హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయాలి, హీరోయిన్గా ఉన్న మీరు హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయాలి, మీకు పాప ఉంటుంది, ఇలా హస్బెండ్ క్యారెక్టర్ చెప్పినప్పుడు హౌస్ వైఫ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ సినిమాలోనైనా ఈ సినిమాలో నవీన్ సెంటర్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు నెక్స్ట్ మీకే వస్తుంది హీరోయిన్గా. కాబట్టి హౌస్ వైఫ్ని ఎలా పోర్ట్రేట్ చేశారు ఈ సినిమాలో? అందుకని చీర కట్టుకొచ్చారు. అది కూడా అయి ఉండొచ్చు సబ్ కాన్షియస్ గా. వెల్ అంటే నాకు హౌస్ వైఫ్ రోల్ అనేది పొలివేర్లో కూడా చూసారు, అందులో కూడా నేను హౌస్ వైఫ్ రోల్ చేశాను, కానీ అది రూరల్ కంప్లీట్ గా ఒక అన్ఎడ్యుకేటెడ్ రూరల్ బ్యాక్డ్రాప్ చేసాము. బట్ ఇందులో కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్, సో ఆ వేరియేషన్ అయితే ఉంది. మనం డిఫరెంట్ క్లాసెస్ లో మెంటాలిటీస్ అండ్ దానికి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్, దానికి తగ్గట్టు మనం మాట్లాడే విధానం అన్ని చేంజ్ అవుతాయి కదా. సో ఐ టుక్ ఆల్ ది ట్రేట్స్ ఫ్రమ్ రియల్ లైఫ్ లో చూస్తాం కదా, మదర్, పిన్ని తెలిసిన వాళ్ళు. సో ఆ అబ్జర్వేషన్ నుంచి చాలా క్యారెక్టర్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు హౌస్ వైఫ్గా చేసిన ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించిందా, 2-3 మెట్లు ఎక్కించిందా? ప్రతి పాత్ర మనకి ఒక మెట్టు ఎక్కించింది అంటే ఎన్ని మెట్లు ఎక్కించింది ఈ క్యారెక్టర్? గ్రౌండ్ ఫ్లోర్ షూటింగ్ ఎన్ని మెట్లు ఎక్కించింది? సార్ ఎన్ని మెట్లు ఎక్కించింది సినిమా రిలీజ్ అయితే కానీ ఎన్ని మెట్లు ఎక్కడ పర్ఫార్మ్ చేశారు కదా, తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. ఆవిడ ఇప్పుడు కాన్ఫిడెంట్ చేస్తారు కదా. కాన్ఫిడెంట్ గా చేయడం కాదు, ఈ క్యారెక్టర్ ద్వారా ఒక ఇంపార్టెన్స్ ఏమొస్తుంది అని తెలుస్తుంది కదా. సో క్రియేటివ్ స్పేస్ లో ద మోస్ట్ అంటే క్రియేటివ్లీ సాటిస్ఫైడ్ షూటింగ్ ఈ ప్రాసెస్ అయితే స్టోరీ విన్నప్పుడు నుంచి కానీ నవీన్ గారితో షూట్ చేసినప్పుడు ఎంటైర్ టీమ్ we used to discuss ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం. నవీన్ గారు వచ్చి ఇక్కడ నేను ఫీల్ అయ్యాను ఈ సీన్ లో కరెక్ట్ గా ఎమోషన్ వచ్చింది. సో we were in a sync. సో క్రియేటివ్ స్పేస్ లో when actors have that synchronization, ఆ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. కాదు, we experience that. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మా డైరెక్టర్ గారు పెద్ద యాక్టర్ కదా, సార్ ఆయన తమిళ ఏం చేశారో ఆయన చేస్తున్నా ఆయన యూజ్ చేశాను తప్ప నేనే ఎక్స్ట్రా ఏం చేయను. అయితే ఇక్కడ అనే డైలాగ్ నుంచి డైరెక్టర్ గారు యాక్ట్ చేశారు. డైరెక్టర్ గారు మీరు యాక్టరా? యాక్ట్ చేశారు, చాలా నవ్వొచ్చు ఉంటుంది కదా మమ్మల్ని చూస్తే సెట్ లో, చంపేద్దామని అనిపించిందా? ఎందుకు మీరు యాక్టర్ కదా, మాకు చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారండి, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ లోంచి యాక్టింగ్ బయట కనబడలేదు. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ అవ్వను, మీరు అందరూ చూసినప్పుడు చాలా హ్యాపీ వచ్చింది. ఏమంటే ఒక డైరెక్టర్ రాసిన తర్వాత యాక్టర్ దగ్గర వచ్చి ఇలా చేయాలి, ఇది చేయాలి చెప్తే కూడా వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళుగా ఒకటి ఇచ్చేప్పుడు ఇలా బాగా చేశారన్న ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్ వచ్చి ఒక్క యాక్టర్ రాజా సార్ కావండి, నవీన్ సార్ కావండి, కామాక్షి కావండి, లేదు మీరు కావండి, అందరూ చూసినప్పుడు వావ్ సినిమాలో నవీన్ ఇప్పుడు ఒక పోలీస్ అంటే పోలీస్లో ఉంటాడు, ఒక జిమ్ కోచ్ అంటే జిమ్ కోచ్లో ఉంటాడు, ఫిట్నెస్ వైజ్ అన్నీ ఆల్వేస్ యు ఆర్ ద బెస్ట్. బట్ నేను అనేది ఒక క్యారెక్టర్లో ఆయన ఒక ఇన్పుట్ ఇచ్చుంటాడు, ఈ ఫాదర్ ఎలా ఉంటాడు అంటే చాలా సాఫ్ట్గా ఉంటాడు, లేకపోతే ఎప్పుడు కోపం ఉంటుంది, లేకపోతే ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, ఇలాంటిది ఏదో ఇచ్చుంటారు కదా. ఆ ఇన్పుట్ ఏమి ఇచ్చారు ఆయన? ఆల్రెడీ చేస్తున్నారు కదా. అంటే ఈ కథలో గొప్పతనం ఏంటంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక మధ్యలో ఉండే క్యారెక్టర్ని లిఫ్ట్ చేయడానికి ఒక కథకి ఎప్పుడు ఏం కావాలంటే పాత్రలు ఎక్కువ ఉండాలి.
పాత్రలు ఎక్కువ ఉంటేనే కథ రౌండ్ ఆఫ్గా ఒక కథలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒక లీడ్ క్యారెక్టర్ కథని రన్ చేస్తున్నాడు అనుకోండి, ఒక పాయింట్కి ఏమైపోతుందంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో లేకపోతే ఇదే జరుగుతున్న ఒక ఫీల్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఒకటే ఏంటంటే నేను ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేస్తే చాలు, మిగతా క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ని లిఫ్ట్ చేస్తాయి. లైక్ తన క్యారెక్టర్, తన వైఫ్ క్యారెక్టర్, తను యూజువలీ వైఫ్ క్యారెక్టర్ అంటేనే మనకి ఏమంటే సాఫ్ట్గా ఉంటారు, ఫ్యామిలీని చూసుకొని వంటలు బాగా చేస్తారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, అవి చేస్తారు. అవి చేస్తూ తనది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఒక అమ్మాయిగా సొసైటీలో తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? సపోజ్ ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే పక్కనున్న ఒక వాచ్మ్యాన్ లేకపోతే నార్మల్ ఏదైనా తనతో వచ్చి రాంగ్గా మాట్లాడితే, రాంగ్గా బిహేవ్ చేస్తే తన ఊరికి ఉండదు, షీల్ వాయిస్ అవుట్. అలాంటి ఒక క్యారెక్టర్. ఈ పిల్లలు బాగా చదువుకునే పిల్లలు, ఫ్యామిలీతో కలిసి ఉండే పిల్లలు, అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక కాలనీలో కలిసి ఉండే ఒక ఫ్యామిలీ, ఒక మధ్యతరగతి ఉన్న ఫ్యామిలీ. సో ప్రతి పాత్రకి ఒక్కొక్క ప్రయారిటీ, ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో నాకు అది నచ్చింది ఈ కథలో. అంటే నేను ఈ క్యారెక్టర్ని బిహేవ్ చేస్తే చాలు, మిగతా పాత్రలు ఈ కథని తీసుకెళ్ళి ఒక కథని ఒక సర్కిల్గా ఫామ్ అవుతున్న ఒక నమ్మకంతోనే చేసిన ఈ ఫిలిం ఇది. అండ్ జిమ్ ట్రైనర్గా అంటారా, దానికోసం కొన్ని నేను చేశాను. అంటే షూటింగ్ ప్రాసెస్లో ఇది ఒక చిన్న బిగ్ బాస్ హౌస్ లాగా షూట్ చేశాను. మీకు తెలిసిందే, 2 bedroom ఫ్లాట్లో 2 లొకేషన్స్, ఒక బెడ్రూమ్ ఫ్లాట్, 2 bedroom ఫ్లాట్, పైన టెర్రస్, అంతే. సో కెమెరా ఉన్న ప్లేస్లోనే ప్రతి కార్నర్ని క్యాప్చర్ చేయాలి, చాలా ఛాలెంజింగ్ ఉన్నది. అట్ ది సేమ్ టైం మా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ డైరెక్టర్కి పెద్ద టాస్క్ ఏంటంటే లిమిటెడ్ టైం, లిమిటెడ్ బడ్జెట్, డేట్స్ ఇవన్నీ మ్యాచ్ చేసుకుని ఇలాంటి ఒక కథ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎక్కడో నాకు ఈ మొత్తం ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్ అనుకున్నప్పుడు అనిపించింది ఇది ఛాలెంజింగ్ టాస్క్, కానీ ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగామంటే ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఒక లాఫ్టర్ అవుట్ ఉంటుంది, అంటే నవ్వుతూనే ఉంటారు ఈ సినిమాలో. అండ్ ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంది సినిమాలో, ఎక్స్పెక్ట్ చేయరు ఆ క్యారెక్టర్. నరేష్ గారు మీకు తెలిసిందే, ఆ క్యారెక్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, దాని గురించి బ్రీఫ్ ఇవ్వలేను ఇప్పుడు. బట్ సినిమాలో చూసేటప్పుడు ఆ క్యారెక్టర్ని లైక్ యూ విల్ ఎంజాయ్ దిస్. సెట్లో అయితే చెప్తున్నా కదా, నా క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉండాలి, కానీ నేను నవ్వు ఆపుకోలేకపోయాను, చాలాసార్లు నవ్వేసాను. అండ్ హీఈస్ దాట్ గుడ్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, రాజా గారిది నరేష్ గారి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది సినిమా. సో అదే రీజన్ నాకు, బికాస్ డైరెక్టర్, టీమ్, క్యారెక్టర్స్ ఇవన్నీ కలిసి మీరు చూస్తే ఈ సినిమాలో నేను సూర్య అనే పాత్ర ప్లే చేశాను. ఈ క్యారెక్టర్ బిహేవ్ మాత్రమే చేశాను, ఎక్స్ట్రా ఎక్కడ ఒక కెమెరా కోసం పర్ఫార్మెన్స్ లేకపోతే ఏ క్యారెక్టర్ కంటే మిగతా క్యారెక్టర్ కంటే నేను బాగా పర్ఫార్మ్ చేశాను అది కాదు. ఇక్కడ వచ్చేసి హౌ ద సీన్ ఈస్ వర్కింగ్, హౌ ద ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అనేది ఒక ఇది థీమ్. సో ఐ లైక్ ద వే ద డైరెక్టర్ టుక్ దిస్ క్యారెక్టర్ ఫార్వర్డ్ విత్ ద స్టోరీ. మనం అందరం చేసాం కదా, మనల్ని భరించేది కొంత డైరెక్టర్ గారు అయితే మళ్ళీ వన్ మోర్ అన్నప్పుడు భరించేది ఎవరు? ఆయన. ఇందులో నా కొడుకు ఎవరో తెలియట్లేదు, దాని నుంచి క్లారిటీ లేక చచ్చిపోతున్నాను. నువ్వే కదా యో మై సన్. అండ్ యాక్చువల్లీ ఇస్ ఎ ప్రొడ్యూసర్ సన్ ఆల్సో. నువ్వు చెప్పు ఎలా ఉంది అంటే మాతో యాక్ట్ చేయడం నీకు ఎలా ఉంది? అసలు అందరికి యాక్టింగ్ నేర్పించింది నాకైతే. నా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం తనే. అబ్బా ఇంకేంటి, చాలు అది సరిపోయింది. ఎలా ఉంది? మీరు అందరూ మాతో ఉన్నాం కదా, మేము చేస్తుంటాం, మీరు రెగ్యులర్ సినిమాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాం, మాతో షేర్ మీతో ఎలా ఉన్నాం అసలు? అంటే సార్ యాక్చువల్గా పిల్లలు అన్నాక మాకు ఫస్ట్ ఒక భయం ఉంటుంది ఫస్ట్ డే ఖచ్చితంగా, బికాస్ సీనియర్ యాక్టర్స్ అనగానే సీనియర్ ఓకే, సో చేతులు ఇలా ఉంటాయి అనమాట ఫస్ట్ డే. కానీ యాజ్ ద డేస్ వెంట్ బై మాకు షూట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టీం అందరూ ఉండేవాళ్ళు. సో అందరూ నాకేంటంటే కొంచెం ఎటు వెళ్ళాలని ఎక్కువ భయం నాకు బాగా. ఆఫ్ స్క్రీన్ లో ఎటు వెళ్ళాలని నేను సైలెంట్ ఇలా నిల్చునేదాన్ని. సో ఈ ఒక్కరు దే హెల్ప్ మీ. అంటే మనకు ఒక ఈజ్ ఉండాలి సార్ యాక్టింగ్ చేయాలన్నా. ఫస్ట్ మన టీంతో మనం కంఫర్టబుల్గా ఉంటే ఆన్ స్క్రీన్ కంఫర్టబుల్గా ఉంటాం. ఇంత క్లారిటీ ఉంది పిల్లలతో, వీళ్ళతో మేము వర్క్ చేసాం. మీరు నమ్మరు, ఇంకోటి అక్కడ జరిగింది, ఇక్కడ
3 bedroom ఫ్లాట్, 2 bedroom కదా అది, 2 bedroom. 2 bedroom ఫ్లాట్. ఓకేనా, మేము హాల్లో కిచెన్ లో ఇంకో బెడ్రూమ్ లో షూట్ చేస్తుంటే వీళ్ళందరూ పిల్లలు ఒక బంచ్, అందరి చేతుల్లో ఫోన్, అక్కడ వెళ్ళి గేమ్స్. అండ్ ఆ గేమ్స్ లో వీళ్ళు మాట్లాడే ఒక్కొక్క జెన్జీ మాటలు ఉన్నాయి కదా, నేను ఇవిడికంటే కొన్ని తెలుసు, నాకు ఇవన్నీ తెలియదు కదా. నేను సోషల్ మీడియాలో చాలా వీక్, ఈ మధ్యన కొంచెం బెటర్ అయ్యా. వీళ్ళు నాకు క్రాష్ కోర్స్ ఇచ్చారు సోషల్ మీడియా. ఊహా, ఆ అమ్మాయి అయితే అసలు next level వీళ్ళు. ఆ పిల్ల. ఇది ఆ పిల్ల నేను డైరెక్ట్ గా ఈవెన్ రాజా రవీంద్ర అన్న కూడా ఒక రోజుని ఒక షాట్, ఇదే షాట్ అనుకోండి, మేబీ ఎందుకు వేరే షాట్ అన్నయ్య నేను వెనకాల ఎక్కడ ఉన్న ఆ అన్నయ్య మీద అమ్మాయి మీద జరుగుతుంది వర్క్, నేను ఎలా చూస్తుంటే ఇది మామూలుగా ఉండదు, నెక్స్ట్ అన్నాడు అన్నయ్య. నాకు ఏంటనే అది చూడదు ఏంటి అంటే ఆ ఫాదర్ పక్క నుంచి వచ్చి అలా చూసి చిన్నది అంటే స్కేల్లో పర్ఫామ్ చేస్తాడు. సడన్ ట్రాన్సిషన్. మనం ఏమైనా డైలాగ్ మిస్ చేసిన, యాక్షన్ కంటిన్యూ మిస్ చేసి చెప్పేస్తుంది, నువ్వు అప్పుడు అది చేయలేదు కదా, నువ్వు అప్పుడు చేయలేదు కదా, నేను చేయలేదంట. అవును కదా, షీఈస్ వెరీ పర్టికులర్. అన్నయ్య ఇలా చూసి ఇలా అంటే కామ్ బేసిక్గా భయపడతాం, అక్కడ ఆ క్యారెక్టర్స్ అన్ని భయపడుతూ ఉంటాయి. ఇది ఎలా చూసి వచ్చిందన్న అసలు చిన్న అంటే ఒంట్లో చల్లదరింపు, అది నిజంగా అది పర్ఫామ్ చేస్తుందా, చేసేస్తుందా, ఏడు చేస్తుందా ఏంటనే అసలు ఇది ఉంటుంది అంటే మీరు అలా భయపెట్టారులే కాదనే. ఇప్పుడు సినిమాలో యాక్టర్స్ అంటే మేము బేసిక్గా మా దాహం ఏముంటుంది, మాకేముంటుంది, డైలాగ్ పెద్ద డైలాగ్ వస్తే బాగుండు, ఇలా చింపేద్దాం, హీరోలు విలన్లు లేరి నాటకంలో అని సాయి కుమార్ గారు చెప్పాలని ఉంటుంది. ఎంత స్వీట్గా డైలాగ్ లేక చెప్పకండి అమ్మా, డైరెక్ట్ గారు మీరు మాట్లాడుకుంటే చాలు. వర్క్ షాప్ పెట్టారు, నేను ఫస్ట్ టైం మమ్మల్ని కలిపి కూర్చోబెట్టారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. చాలా సినిమాల్లో మనం వెళ్ళి క్యారెక్టర్స్ చేసి వచ్చేస్తాం, కానీ మమ్మల్ని కూర్చోబెట్టడం వల్ల వీళ్ళందరూ అలవాటు అయ్యారు. 2-3 days వర్క్ షాప్, ఈవినింగ్ నవీన్ వచ్చి పార్టిసిపేట్ చేయటం, మేమందరం కూడా కూర్చుని ఫస్ట్ కలిస్తే ఆ తర్వాత అవుట్పుట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు ఆ వర్క్ షాప్ చేయటం. అంటే ఇలాంటి సినిమాలకి చేయాలని, అంటే బికాస్ వెన్ యూ హ్యావ్ అ బడ్జెట్ కన్స్ట్రెయిన్, టైం లిమిట్, అంటే ఎన్ని డేస్ సార్ మనం చేసింది? అది వద్దు సార్, ఒక సర్టన్ మినిమం డేస్ ఇచ్చిన, ఈ కథకి ఇచ్చిన బడ్జెట్లో అంత టైంలో చేస్తున్నప్పుడు టైం ఉండదు. మన లొకేషన్కి వెళ్ళి సీన్ డిస్కస్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అనే టైం ఉండదు. సో దానికోసమే వి థాట్ వి షుడ్ హ్యావ్ అ చిన్న రీడింగ్ వర్క్ షాప్ అలా పెడదాం అనుకున్నాం. అండ్ రియల్లీ దట్ రియల్లీ హెల్ప్డ్ us. చాలా మందికి అది అందరూ ఫస్ట్ మేము మిక్స్ అయ్యాం, మేము అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, అందరూ ఒక కాలనీలో ఉన్న వాళ్ళే కదా, చాలా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను మిగిలిన సినిమాల కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటాను. యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ గారు ఎలా ఉంటారో ఆయన చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమాలో నా పెర్ఫార్మెన్స్. అదే ఇందాక అన్నాను కదన్నా, డైలాగులు వాంటెడ్ కాదు, యాక్టింగ్ ఇక్కడ ఉంటుందని. మీరు చాలా చాలా సెటిల్డ్ గా అంటారు మీ సినిమా. అవునవును, ఈవెన్ ఐ బ్లింక్ కూడా కంట్రోల్ చేశారు. మనం చేసేస్తా ఉంటాం, మాట్లాడేస్తా ఉంటాం ఏదో చెయ్యాలని, బట్ ఈ సినిమాలో పర్టికులర్ రాజా రవీంద్ర గారి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత మీ ఐస్ నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాలో చాలా ఐసే మాట్లాడినాయి. అదే అన్న పెద్ద పెద్ద డైలాగులు లేకుండా ఆ పిల్లని చూసినా నన్ను చూసినా ఇలా అన్న ఐస్తోనే సరే అంతే. అంటే అసలు చాలా కొన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి అలాంటిది. నేను ష్యూర్ గా చెప్తాను సార్, రాజా రవీంద్ర సార్ క్యారెక్టర్ చూస్తే అందరికీ భయం వస్తుంది. వెరీ షూర్. ఎందుకంటే నేను చూసేప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చూసేప్పుడు నాకు భయం వచ్చింది, ఇలా చేస్తారు. నేను చేసే సినిమాలు అందరూ నన్ను చూసి you put a shot here, you come for a close, it's real. It's real. Goosebumps వచ్చారు ఇంటర్వ్యూలో. నేను బేసిక్ గా అనేతో చాలా రిలాక్స్ చేస్తాను. Possibly you put a close for this really ఆ భయం పెట్టి ఇప్పుడు వేయండి సార్. look at this. No, I am real. మీరు చూసారు మీరు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అని ఒక హీరోయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మిమ్మల్ని గ్లామర్గా చూడాలని, మీరు డాన్సులు చేస్తుంటే చూడాలని, మీరు మంచి మంచి పాటలు పాడుతుంటే చూడాలని, ఇలాంటి కోరికలతో కొంతమంది ఆడియన్స్ వస్తారు మిమ్మల్ని ఇష్టపడి. ఈ సినిమాలో అవి ఉన్నాయా, లేవా, ఎందుకు లేవు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్యామిలీ. ట్రైలర్ చూస్తే ఆల్రెడీ అర్థమైంది, శాంతి అండ్ సూర్య వాళ్ళకి ఒక పాప, వాళ్ళ లైఫ్ లో ఒక రోజులో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్ లో ఎట్లా ఫ్లిప్ చేసింది ఏంటి అనేది మన ట్రైలర్ లో మనకు ఏం జరిగింది, వీళ్ళు ఎలా డీల్ చేశారు అనేది మన మూవీలో
సో అలాంటి స్టోరీలో మనం అవసరం లేకుండా పాటలు, సాంగ్స్, డాన్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే మన మూవీ ఆడియన్స్, ఈ మూవీ ఆడియన్స్ కి అది ఎక్కదు. దిస్ ఇస్ నాట్ అ కమర్షియల్ ఒక ఫైట్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఒక సాంగ్ పెట్టాలి, ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి, ఆ స్పేస్ ఫిల్మ్స్ కాదు సార్. అండ్ నేను కూడా యాజ్ అన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ నుంచే నాకు రికగ్నైజేషన్ వచ్చింది. పొలివేరా 1 అవనివ్వండి, 2 అవనివ్వండి, విరూపాక్ష అవనివ్వండి, వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ రైట్. సో ఆ స్పేస్ లో ఉన్న యాక్ట్రెసెస్ వేరు, నేను ఆ స్పేస్కి వెళ్ళాలనుకోవట్లేదు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వాక్యూమ్ మన ఇండస్ట్రీలో. ఈ క్యారెక్టర్